Sai Chandi Vlogs and welcome to our vlog. And this vlog ఏంటో ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. Then this vlog is about our Varalakshmi Vratam celebrations in my house. ఈసారి మాకు కొంచెం స్పెషల్ ఏమంటే ఎవ్రీ ఇయర్ మేము జస్ట్ లక్ష్మీ ద్వీపం మాత్రమే పెట్టేవాళ్ళము. బట్ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇంట్లో అమ్మవారి విగ్రహం లాగా రెడీ చేసాము. ఇందులో నాకు మోస్ట్ సాటిస్ఫైడ్ అనేది అనిపించినది ఏమంటే అమ్మవారి ఫేస్ మాత్రమే మేము బయట తీసుకున్నాము. మొత్తం హ్యాండ్స్, లెగ్స్, బాడీ మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. అండ్ హ్యాండ్స్, లెగ్స్ అయితే నేను ఫస్ట్ ఒక్కసారి ప్రిపేర్ చేశాను, అది ఫ్లాప్ అయింది. సో మరి ట్రై చేసి చూస్తే ఐ గాట్ సక్సెస్. సో బాగా వచ్చిందని చెప్పి ఇంకా విగ్రహం అయితే నేనే రెడీ చేశాను. ఫేస్ కూడా పైన కిరీటం మొత్తం నేను రెడీ చేశాను. ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం ఇప్పుడు మీరు చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను డిజైన్ ఏమీ లేకుండా ఓన్లీ ప్లెయిన్ ఫేస్ తీసుకున్నాను సో దట్ నేను నాకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చని. క్రౌన్కి మొత్తం బ్లాక్ క్లాత్తో స్టిక్ చేసేసాను. సో దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. నేను ఎలా డిజైన్ చేయాలి అనుకున్నానో సేమ్ అలాగే వచ్చింది. క్రౌన్, పాపిడి బిల్ల, సూర్యుడు, చంద్రుడు, బొట్టు, ముక్కు పుడక, చైన్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ సెట్ అయింది. నేను ఫేస్ ఎలా డెకరేట్ చేశానని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి నేను క్లాత్తో ప్రిపేర్ చేసిన హ్యాండ్స్ అండ్ లెగ్స్. స్టిచెస్ కనపడకుండా ఇలా లేస్ని స్టిక్ చేశాను. అండ్ ఫైనల్ టచ్ నెయిల్ పాలిష్ని పారానీ లాగా పెట్టాను. ఫస్ట్ పారానీ పెడదాం అనుకున్నాను, బట్ వాటర్ పడితే స్ప్రెడ్ అవుతుందని నెయిల్ పాలిష్ని సెలెక్ట్ చేసుకున్నాను. అమ్మవారి కోసం తీసుకున్న స్పెషల్ అష్టలక్ష్మి వడ్డానం. ఇందులో ఎలిఫెంట్స్, పీకాక్స్ అండ్ కింద సైడ్ లక్ష్మీ కాసులు స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయని ఈ వడ్డానం సెలెక్ట్ చేసుకున్నాను. నేను అమ్మవారి బాడీ కోసం ఫస్ట్ బేస్ కోసం రౌండ్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాని మీద టాప్లో అక్కడక్కడ డబుల్ టేప్ని స్టిక్ చేశాను సో దట్ మూవ్ అవ్వకుండా ఉంటుందని. అండ్ రౌండ్ బాక్స్ మీద పీటని సెట్ చేశాను. దాని మీద 2 చెంబులు పెట్టి ఫిక్స్ అయ్యేలా చేశాను. బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం అండ్ ఫేస్, శారీ, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం స్కేల్స్ని ఇలా అరేంజ్ చేశాను. శారీ కట్టడానికి కాస్త కంజెస్ట్మెంట్గా ఉందని చెప్పి అరేంజ్మెంట్ మొత్తం పక్కన పెట్టేశాను. శారీ కట్టడం కోసం నేనైతే ప్లీట్స్ని ముందే ప్రీ ప్లీటింగ్ చేసుకున్నాను.
అమ్మవారి ఫేస్ సెట్ చేయడానికి టెంకాయకు పసుపు అప్లై చేస్తున్నాను. హ్యాండ్స్, లెగ్స్, ఫేస్, జ్యువెలరీ అన్నీ సెట్ చేశాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అమ్మవారి విగ్రహం మొత్తం రెడీ చేసి పెట్టేశాము. అండ్ మార్నింగ్ పూలు డెకరేషన్స్ అండ్ మిగతా డెకరేషన్స్ అంతా చేసేసేసి మార్నింగ్ అయితే పూజ ఫినిష్ చేసేసాము. నేను ఎలా డెకరేట్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఐటెంకి కూడా చాలా డెప్త్ మీనింగ్ అయితే ఉండేలాగా నేనైతే డెకరేట్ చేశాను. అండ్ నా చేతితో నేను మొత్తం విగ్రహం అంతా రెడీ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం నాకు ఏం మామూలుగా లేదు. ఐ ఫీల్ సో వెరీ లక్కీ టు ఫీల్ దట్. బిఫోర్ వరకు కూడా మేము ఓన్లీ ఇలాంటి ద్వీపం మాత్రమే పెట్టేవాళ్ళము. ఆ ద్వీపంకే గోల్డ్ జ్యువెలరీ అరేంజ్ చేసేవాళ్ళము. అమ్మవారి కోసం 5 డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని నైవేద్యంగా పెట్టాము. పూజ అయ్యాక ఈ ఫుడ్ ఐటమ్స్లో ఫింగర్స్ అచ్చులు పడ్డాయని నాకు అనిపించింది. మీకు అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెకరేషన్ మొత్తం అంతా నైట్ చేసేసాము. మార్నింగ్ జస్ట్ పూలు కలుషం మాత్రమే పెట్టాము అండ్ పూజ చేసేసాము మార్నింగే. బట్ ఇప్పుడు వాయినాలు ఇవ్వడానికి మేమైతే రెడీ అయిపోయాము. తాంబూలం ఇవ్వడానికి మేము మొత్తం ప్రిపేర్ చేసుకున్నాము. బట్ బయట హెవీ రైన్, ఆల్మోస్ట్ 4 to 6:30 వరకు కూడా హెవీ రైన్ వచ్చింది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ప్రసాదం ప్యాకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఇలా ప్లాన్ చేశాను. బట్ క్యూట్గా అనిపించింది ఇదైతే. వరలక్ష్మి వ్రతం చేసుకున్న నెక్స్ట్ వీక్ ధర్మవరంలో మా కొత్త హౌస్ ఓపెనింగ్ జరిగింది. అప్పుడు లక్ష్మీ పూజ కోసం మరి అమ్మవారిని పెట్టి వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. ఇలా ఈ ఇయర్ మాకు 2 times వరలక్ష్మి వ్రతం అయితే జరిగింది. Hope you all guys love this video. Please do like, share and subscribe to my channel.